ముందుగా చెప్పినట్టుగా క్రైస్తవ కుటుంబం గురించి ఆలోచన చేస్తాం. క్రైస్తవ కుటుంబం గురించి ఈరోజు ఉదయం మధ్యాహ్నం కూడా మనం ఆలోచన చేస్తాం. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రియులరా, కుటుంబం అంటే తల్లి, తండ్రి, పిల్లలు ఉంటేనే కుటుంబం అంటారన్నమాట. తల్లి, తండ్రి, పిల్లలు కలిగిందని కుటుంబం అంటారు. కుటుంబానికి పునాది ఏంటంటే, కుటుంబానికి పునాది వివాహం అన్నమాట అండి కదా. వివాహం ద్వారానే కుటుంబం ఏర్పడుద్ది. వివాహం లేకుండా కొంతమంది జీవిస్తుంటారు, కొంతమంది కలిసి ఉంటారు అన్నమాట అండి. కలిసి ఉంటారు. దాన్ని కుటుంబం అనొచ్చా అనకూడదా? వివాహం లేకుండా కలిసి ఉంటారు కదా కొంతమంది, దాన్ని కుటుంబం అనకూడదు. వివాహం ద్వారానే కుటుంబం ఏర్పడుద్ది. అది సామాజికంగా దైవ పద్ధతిలో కూడా వివాహం ద్వారానే కుటుంబం ఏర్పడాలని దేవుని యొక్క నిర్ణయం అన్నమాట అండి. అయితే కుటుంబం అంటే ఏందో చూసాం. కుటుంబానికి పునాది వివాహం. క్రైస్తవ కుటుంబం ఈ వివాహం ఎవరి మధ్య చేస్తారు? ఒక బ్రహ్మచారికి కన్యకు మధ్య వివాహం చేస్తారు కదా. ఒక పెళ్లి కాని అమ్మాయికి, ఒక పెళ్లి కాని అబ్బాయికి మధ్యలో వివాహం చేస్తారు. అది వివాహం. క్రైస్తవ కుటుంబం ఎలా ఏర్పడుద్ది అంటే, క్రైస్తవ వివాహం ద్వారా ఏర్పడుద్ది అనమాట అండి. క్రైస్తవ వివాహం అంటే ఏంటనమాట అండి, క్రైస్తవుల మధ్య జరగాలి. పురుషుడు క్రైస్తవుడై ఉండాలి, స్త్రీ క్రైస్తవురాలై ఉండాలన్నమాట అండి. ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూడండి, 4 వచనాల దాకా. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, 4 వచనాలు. దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలం చేయవలెను. వారితో నిబంధన చేసుకోకూడదు, అంటే అన్యజనులతో నిబంధన చేసుకోకూడదు. వారిని కరుణించకూడదు. వారితో వియ్యమందకూడదు. ఇయ్యకూడదు. పుచ్చుకోకూడదు. ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని బట్టి వివాహం ఎవరి మధ్య జరగాలన్నాడు దేవుడు? దేవుని బిడ్డల మధ్య జరగాలి. ఇశ్రాయేలునే పెళ్లి చేసుకోవాలి, యూదులనే పెళ్లి చేసుకోవాలి. అంతేగాని అన్యులతో పెళ్లి చేసుకోకూడదు కదా. ఎందుకనంటే దేవుడు చెప్తున్నాడు, మీ పిల్లలను వారు విగ్రహాల వైపు తిప్పుతారేమో, తిప్పే ప్రమాదం కూడా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా కాకుండా వ్యతిరేకంగా పెళ్లి చేసుకొని చెడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
నా పేరు చెప్తావు నువ్వు? సొలొమోన్ రాజు. దేవుడు ముందుగానే చెప్తూ వస్తున్నాడు, అయినా సరే ఆయన పెళ్లి చేసుకున్నాడు. విగ్రహారాధన కూడా చేశాడు, విగ్రహ గుళ్ళు కట్టించాడు. చివరికి దేవునికి వ్యతిరేకమైన పాపం చేయడానికి పూనుకున్నాడు. మంచి చెప్పారు. ఇంకా ఎవరున్నారా చూడండి. సంసోను కూడా అలాగే చేశారు. ఆహాబు రాజు కదా. వీళ్ళందరూ బాగుపడ్డారా? దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసి చెడిపోయారండి. పాత నిబంధనలో దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు నష్టం అనుభవించారు. మరి కొత్త నిబంధనలో కూడా దేవుడు ఎవరి మధ్య జరగాలన్నాడు పెళ్ళి? 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? చాలండి. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందమ్మా చెల్లి? విశ్వాసులనే పెళ్లి చేసుకోవాలి. విశ్వాసులనే పెళ్లి చేసుకోవాలనేసి గ్రంథం ప్రబోధిస్తుంది. క్రైస్తవులనే వివాహం చేసుకోవాలి అని చెప్తుంది అనమాట అండి. అయితే ఏమనుకోమాకండి, క్రైస్తవులు అంటే ఏ చర్చికి పోయినా క్రైస్తవులు అవునా కదా? ఏ చర్చికి పోయినా కూడా క్రైస్తవులు అవుతారా? కారు. దేవుడి లెక్క ప్రకారంగా దేవుడు ఒక్కడే, సంఘం ఒక్కటే. ఆ సంఘం కొరకు దేవుడు ఎవరిని బలిచ్చారు? క్రీస్తు రక్తం ద్వారా కట్టబడిన సంఘము. క్రీస్తు సంఘంలో బాప్తిసం పొంది కొనసాగిన వాళ్ళే క్రైస్తవులు, దేవుని సంకల్పాన్ని బట్టి. అవునండి. మిగతా వాళ్ళని క్రైస్తవులు అనటం నీ అమాయకత్వం, గ్రంథాధారం కాదనమాట అండి. కాబట్టి వాళ్ళు క్రైస్తవులు కానప్పుడు, క్రైస్తవుల మధ్య వివాహం జరగాలన్నప్పుడు క్రీస్తు సంఘ సభ్యురాడైన మీ కుమారుడికి ఏ అమ్మాయిని పెళ్లి చేయాలి? క్రీస్తు సంఘ సభ్యులనే పెళ్లి చేసుకోవాలి. క్రీస్తు సంఘ సభ్యురాలనే మీ అబ్బాయికి చేయాలన్నమాట. అది పరిస్థితి. విశ్వాసులు అంటే ఆ అమ్మాయి కూడా చర్చికి పోయిద్దంటలే, కుదరదు. చివరికి కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఏమనుకోమాకండి, లాబాను పిల్లలు అయితే ఏంటంటారా? వాళ్ళు కూడా విగ్రహారాధికులు కదా. ఇప్పుడు అది ఆ యుగం వేరు కదండి. క్లారిటీ ఇవ్వమంటారా? దానివల్ల కూడా ఆవిడ కూడా విగ్రహారాధన చేసింది. ఎవరు? రాహేల్ గారు. దానివల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు. కాబట్టి ఏదైనా సరే విశ్వాసులకు అవిశ్వాసుల మధ్య వివాహాలు జరగకూడదని ఎవరి నిర్ణయం అనమాటమ్మా? దేవుని నిర్ణయం. దేవుని నిర్ణయాన్ని పాటించిన వాళ్ళు సమాధానకరంగా జీవించారు, దేవునికి ఇష్టంగా బతికారు. దేవునికి వ్యతిరేకంగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఇప్పటికీ కూడా కొంతమంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మా అబ్బాయి క్రీస్తు సంఘ సభ్యుడండి అన్నాడు. మంచిదండి. ఆ అమ్మాయి కూడా చర్చికి పోయింది, పెంతెకోస్తు చర్చికి పోయింది అంట సార్. ఆ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఉంది, మా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉంది. గవర్నమెంట్ జాబ్ ఉన్న నా కొడుక్కి జాబ్ ఉన్న ఒక అమ్మాయినే చూడాలనుకున్నాం, దొరికింది. కానీ ఆ అమ్మాయి పెంతెకోస్తు చర్చికి పోయే అమ్మాయి అన్నాడు. ఏమైంది, మీతో పాటు చర్చికి రావట్లేదంటే, రాదు సార్, అదే గొడవ అంటున్నాడు ఆయన. రాదు సార్, మేమందరం ఈ చర్చికి వస్తే ఆమె మాత్రం పెంతెకోస్తు చర్చికే పోవాలంట, లేకపోతే ఇంట్లోనే కూర్చుంటుంది. రమ్మన్నా రావట్లేదు అన్నాడు. అదొక తలనొప్పిగా మారింది వాళ్ళకు. చివరికి ఏం చేస్తుంది? మొన్న ఈ మధ్య పోయాను నేను బెంగళూరుకి. ఏది మీ అబ్బాయి మీ కోడలు రావట్లేదంటే, లేదండి వాడిని కూడా అంటే తీసుకుపోతుంది అన్నాడు. ఈయన క్రీస్తు సంఘ సభ్యుడన్నా సీనన్న. ఇప్పుడు ఆ అబ్బాయిని కూడా ఎటు తీసుకుపోయిందంట, అంటే తీసుకుపోతుందంటండి. ఇంతకీ మీ అబ్బాయికి
అటే పోతే ఇంతకు రక్షణ ఉంటుందా ఉండదా? క్రీస్తు సంఘ సభ్యుడు ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఏం పొందాలన్నమాటండి? ఎందులో చేతులు వేయాలి? మరి అతను మరి ఆ అమ్మాయితో పాటు పోతే అయితే ఇప్పుడు కూడా వినమంటావు అయింది? వినొద్దు అంటలేదు. ఇప్పుడు భార్య మాట భర్త, భర్త మాట భార్య వినాలి, కానీ దేవుని లేఖనాలకు వ్యతిరేకంగా వినకూడదు కదండి. చెడ్డకు మేషకు అభ్యర్థంగా ఉన్నారు, రాజుగారికి లోబడ్డారు, కానీ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైతే వాళ్ళు ఏం చేశారు? చావుకైనా సిద్ధపడ్డారు, కానీ రాజుగారికి లోబడలేదు. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైతే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఏం చేయకూడదు? లోబడకూడదు సార్, అంతే అనమాట. ఎందుకంటే దేవుని ఆజ్ఞ అతిక్రమమే ఈ పాపం ఎక్కడ తీసుకుపోద్ది అంటే మనల్ని చివరికి నరకానికి తీసుకుపోద్ది. అంత ప్రమాదం అనమాట అండి. కాబట్టి దేవుడు చెప్పే సూత్రం ఏంటంటే, సలహా ఏంటంటే, విశ్వాసులు పెళ్లి చేసుకోండి. విశ్వాసులు అంటే ఎవరు పెట్టిన విశ్వాసులు కాదు, క్రీస్తు సంఘ సభ్యులనే పెళ్లి చేసుకోవాలి. గవర్నమెంట్ జాబ్ ఉంది ఆ అబ్బాయికి, అందుకే మా అమ్మాయిని ఇచ్చాము. గవర్నమెంట్ జాబ్ ఉంది ఆ అమ్మాయికి, అందుకే మా అబ్బాయిని ఇచ్చాను. కుదరదు. గవర్నమెంట్ జాబ్ అని, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళని, లేకపోతే ఇంకేదో ఉందనేసి ఇచ్చేస్తే చివరికి ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తారు. చివరికి కుటుంబాన్ని నరకానికి పంపించే దిశగా నడిపిస్తారు అనమాట. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష, బయట ఉన్న వాళ్ళకు శిక్ష అనమాట. క్రీస్తు సంఘానికి వెలుపల ఆశీర్వాదం లేదు, రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు. కాబట్టి నీ కొడుక్కి, నీ కూతురికి కొంచెం లేట్ అయినా సరే ఎక్కడున్న వాళ్ళని పెళ్లి చేయాలన్నా సినన్నా క్రీస్తు సంఘంలో ఉన్న వారిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేయాలి. ఒకవేళ ఆ అబ్బాయికి ఉద్యోగం లేకపోయినా మంచి విశ్వాస అయితే, ఆ అబ్బాయికి డబ్బు లేకపోయినా మంచి విశ్వాస అయితే కళ్ళు మూసుకొని ఇచ్చేయండి. గవర్నమెంట్ జాబ్ ఉంటేనే ఇస్తాను, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇస్తాను, లేకపోతే ఇంకేదైనా చేస్తేనే ఇస్తాను అనమాకండి. ఇద్దరు కలిసి చక్కగా క్రీస్తు సంఘంలో ఆరాధన సంతోషంగా చేస్తున్నారు అనుకోండి, ఇద్దరిని మీరు పరమరాజ్యాన్ని చేరుస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా ఒక 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడతారు, కానీ క్రీస్తు సంఘ సభ్యుడికి ఉద్యోగం లేకపోతే ఇవ్వట్లేదండి. పిల్లల్ని ఈరోజు ఇవ్వట్లేదండి. అంటే అమ్మాయిని నరకానికి పంపించడానికైనా సిద్ధపడతారు, కానీ క్రీస్తు సంఘంలో బాప్తీసం తీసుకున్నాడు, 5 సంవత్సరాల నుంచి మంచి విశ్వాసంగా కొనసాగుతున్నాడు, మంచి పరిచర్య చేస్తాడు, పాస్టర్ గారికి సేవకుడికి సహకారిగా పనిచేస్తున్నాడు, మంచి పిల్లాడు అండి, ఇవ్వండి అన్నాం అనుకోండి, ఉద్యోగం లేకపోతే ఏమంటారండి అంటారు. ఆ అబ్బాయి వచ్చాడండి, అబ్బాయికి సంవత్సరానికి ప్యాకేజ్ అంటే 20 లక్షలు అంట, అందుకే ఇచ్చేసానండి అంటారన్నమాట. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? పెంతుకొచ్చి చర్చికి తీసుకుపోతాడు మీ అమ్మాయిని. అది పరిస్థితి. ఆలోచన చేయండి. కాబట్టి క్రైస్తవ కుటుంబం అంటే ఒక అన్యుడికి, ఒక క్రైస్తవురాలకి మధ్య జరిగేది క్రైస్తవ కుటుంబం ఏర్పడుద్దా? ఏర్పడుద్దండి? తెలుసు సార్? కాదనమాట అండి. కాబట్టి క్రైస్తవుల మధ్య, క్రీస్తు సంఘ సభ్యుల మధ్య ఏర్పడేదే, జరిగే వివాహం ద్వారానే క్రైస్తవ కుటుంబం ఏర్పడుద్ది అనమాట. క్రైస్తవ కుటుంబం ఏర్పడుద్ది. పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ప్లస్ మైనస్ మైనస్, ఇక్కడ గణిత లెక్కల మాస్టర్ ఉంటున్నాడు ఇక్కడ. లెక్కలొద్దా?
ఇటు చూడమ్మా, పెళ్ళి అయిపోయింది. క్రైస్తవులు పెళ్లి చేసుకున్నారు. ఒక క్రీస్తు సభ్యుడు ఒక క్రీస్తు సభ్యురాలను పెళ్లి చేసుకున్నారు, కుటుంబంగా ఏర్పడ్డారు. వారి మధ్య ఏమి ఉండాలంటే, ఒకటి ఇద్దరు ప్రేమ కలిగి ఉండాలండి. ఏం కలిగి ఉండాలన్నమాట అండి? ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తాడు. ఎఫెసీ పత్రిక భర్త ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చూడండి సార్. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తమ దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. తర్వాత అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతి కీడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకున్నాడు. చాలండి, అటు కూర్చోండి, కుర్చీ మీద లేకుండా. తీతు పత్రిక చూడండి బ్రదరు. తీతు పత్రిక 2వ అధ్యాయము, తీతు పత్రిక 2వ అధ్యాయము 1 చూడండి సార్. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవలననియు, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగుల మద్యపాన శక్తులునై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు కలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడుతున్నప్పుడు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంత ఉండి పనిచేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచివారునై ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశములు చేయువారునై ఉండవాలని బోధించుము. చాలండి, రైట్. మనం ఈరోజు ఉన్న పాఠం మీద చెప్పండి ఒకసారి. క్రైస్తవ కుటుంబం ఎలా ఏర్పడుద్ది? క్రైస్తవుని పెళ్లి చేసుకుంటే ఏర్పడుద్ది. ఇద్దరి మధ్య పెళ్ళైన తర్వాత ఇద్దరు కామన్గా కలిగి ఉండాల్సింది ఏంటంటే, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలనే దేవుని ఆజ్ఞ అనమాట అండి. దేవుని ఆజ్ఞ. భర్తలు భార్యలు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే సొంత శరీరంలా ప్రేమించాలంటండి. ఎలా ప్రేమించాలంటండి? సొంత శరీరంలా ప్రేమించాలట. క్రీస్తు సంఘమును ప్రేమించి అన్నాడు అనమాట అండి. అక్కడ క్రీస్తు సంఘాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, ఇటు చూడు నాకెళ్ళి, ఆ రోజు సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు. ఎవరిని హింసిస్తున్నాడండి? సంఘాన్ని హింసిస్తున్నాడు. ఆయనకి ఎవరు కనిపించారు? దమస్కు పోతుంటే యేసు ప్రభు వారు కనిపించారు. కనిపించి ఏమన్నాడు యేసు ప్రభు వారు ఆయనతోటి? సౌలా సౌలా నన్ను ఎందుకు? ఈయన హింసించేది ఎవరిని? ఈయన ప్రభు వారు ఏమని మాట్లాడుతున్నారు? సౌలు ఎప్పుడన్నా యేసుక్రీస్తుని హింసించారండి? మరి నన్ను హింసిస్తున్నాడు అంటారేంటి? సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు అనమాట. సంఘము యేసుక్రీస్తు భార్య భర్తలు ఇద్దరు వేరు వేరు కాదు. అవునండి, వాళ్ళిద్దరూ ఏక శరీరం అన్నాడు. కాబట్టి క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు అంటే తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా భార్యను ప్రేమించాడు. తన భార్య కోసం ఏం పెట్టాడు అనమాట? ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. నీవును నీ భార్యను అలాగే ప్రేమించాలి అంటాడండి. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు వేరు వేరు కాదు సార్. పెళ్ళైన తర్వాత
నీవు నీ భార్య ఏక శరీరమై ఉంటారు. నీవుగా ఎంతైతే ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా అలాగే ప్రేమించాలి. ప్రేమిస్తే భార్యను లోబడతారటండి. బైబిల్ ఏం చెప్పింది? భార్యలారా మీ భర్తలకు లోబడండి అన్నమాట అండి. భార్యలు భర్తలకు ఎప్పుడు లోబడతారంటే, మీరు ప్రేమని చూపిస్తే వాళ్ళు మీ ప్రేమకు గులామై ఆటోమేటిక్గా లోబడతారటండి. ఇది దేవుడు చెప్పిన సూత్రము, ప్రపంచంలో జరుగుతున్నటువంటి యూనివర్సల్ ట్రూత్ కూడా అదనమాట. ప్రేమిస్తే ఆటోమేటిక్గా భార్యలు భర్తలకు ఏది ఉన్నా లేకపోయినా దాసులుగా పనిచేస్తారటండి. కొడితే తిరిగితే లోబడరు. ఏదో భయంతో లోబడతారు తప్ప ఇష్టపూర్వకంగా లోబడే అవకాశమే లేదు. లోకం చెప్తుంది వేరేగా. లోకం ఏం చెప్తుంది? ఎవరన్నా భార్యని కూర్చుంటే తన్నాలరా, లేస్తే తన్నాలరా అంటారన్నమాట అండి. అది అప్పుడు అయిపోయింది. అది అసలు దేవుని సూత్రమే కాదు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. కొట్టమని ఎప్పుడుంది? బైబిల్లో ఒక్క చోట అన్న భార్యని కొట్టండి, లేస్తే తన్నండి, కూర్చుంటే తన్నండి అని ఎక్కడన్నా ఉందా? ఉందమ్మా చెల్లి? మరి ఎందుకు వీళ్ళు కొడుతున్నారు? ఏం సార్ జీవనందం గారు, ఎందుకంటే ఈ మగవాళ్ళు కొట్టేది వాళ్ళని? ఎవరు మొగాలకు బలహీనత అంటారా? మాట్లాడాలో తెలియక బలహీనతగా అదండి, వాళ్ళు చేతగాందని మంచి మాట మాట్లాడారు. ప్రేమించటం చేతకాక, సంరక్షించటం చేతకాక భార్యల్ని కొడుతుంటారు అనమాట అండి. భర్తకు లోకు ఎవరు అనమాట అండి? భార్య. లోకు అయినంత మాత్రం చేత తిట్టకూడదు, కొట్టకూడదు. నువ్వు నిజమైన మొనగాడివైతే, నువ్వు నిజమైన భర్తవైతే, పురుషుడు అయితే ప్రేమించి లోబొచ్చుకోవాలి. ఒక్క దెబ్బ కొట్టకుండా భార్యను లోబొచ్చుకోవాలి. అది దేవుని సూత్రం. భార్యను కొట్టేవాడు నిజంగా మొనగాడు కాదనమాట అండి. కొట్టడం నిజం కొట్టకూడదండి. యేసుప్రభు వారు సంఘం కోసం ఏం చేశాడు సార్? మరి ఇంక కొట్టడానికి తావెక్కడదండి? యేసుప్రభు వారు సంఘం కోసం ప్రాణం పెట్టాడు. శత్రువును కూడా ప్రేమించాడు అనమాట అండి. ఒకవేళ నీ భార్య నీ మాట వినకపోతే, నీ శత్రువు అయితే ఆ అమ్మాయిని ఏం చేయాలన్నమాట? ప్రేమించాలి, క్షమించాలి. మరి కొట్టమని ఏడుంది? పెద్దయినా కొట్టమని ఏడుంది సార్? కొడితే ద్వేషం పెరుగుద్ది, కొడితే పగల పెరుగుతాయి. కొడితే అమ్మో ఆ అమ్మాయి అక్కడ పోయి కూర్చొని ఉంది అనుకోండి, ఈ అరుణ వాళ్ళ ఇంట్లో పోయి పక్కన పోయి కూర్చుంది. వాళ్ళ ఆయన వస్తుంటే మీ ఆయన వస్తున్నాడే అని చెప్పేసి, వస్తున్నాడా దుర్మార్గుడు సంతోషంగా వస్తారా లేకపోతే తిట్టుకుంటూ వస్తారా? అదే ప్రేమ చూపిస్తుంటే ఏం చేస్తారన్నమాట అండి? అసలు ఆ అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయి చెప్పకముందే మా సార్ వస్తున్నాడమ్మా, నేను వెళ్ళాలి ఖచ్చితంగా అనేసి అంటారు కదండి. ఇది ఇందాకది ప్రేమతో లోబడినట్లా, భయంతో లోబడినట్లా? లేదండి. కాబట్టి ఒక క్రైస్తవుడైన భర్త భార్యని కొట్టకూడదు. కొట్టకుండా లోబర్చుకునేవాడే నిజమైన మునగాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా పెళ్ళైన తర్వాత ఒకసారి కూడా కొట్టని వాళ్ళు నీ ఆలోచన నువ్వు చెప్తే అట్లా కొంతమంది ఉంటారు ఇక్కడ. అదిగో చూడు, కొంతమంది ఉంటారు. అందరిని ఒక గాడిని కట్టకూడదు, అందరు మళ్ళాగానే ఉంటారు అనుకుంటా, కొట్టకూడదు. ఇంకా అదే తెలియకుందా? లేదు మనసులో పెట్టుకొని చేశాను నువ్వు. మా అమ్మాయి ఒక అమ్మాయి ఉందండి, క్రీస్తు సభ్యురాలు. ఆ అబ్బాయి కూడా క్రీస్తులో బాప్తిజం తీసుకున్నాడు. ఇద్దరు ఆరాధనకు వస్తున్నారు. ఈ మొగళ్ళు ఏం చేస్తారు? మధ్యలో బజారుకు పోయేస్తుంటారు కదా. బజారుకు పోతే ఈ మొగళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారంట. అరే ఈ ఆడదాన్ని
లేతే తినాలి, కూర్చుంటే తినాలిరా, కొడుతుంటే లోపడతారు, కొట్టబోతే లోపడరా అనేసి డిస్కషన్ జరిగిందంట మగవాళ్ళ మధ్య, ముసలోళ్ళ మధ్య. లేకపోతే వాళ్ళకి కొవ్వు ఎక్కుద్ది అన్నారంటండి. వాడు అదంతా కడుపులో నింపుకొని నిజంగా సభ్యుడే బాబు, కడుపులో నింపుకొని ఆవేశంతో ఇంటికి వచ్చి కర్ర తీసుకొని భార్య చుట్టూ తిరుగుతున్నాడంట. ఆ ఊరు సేవకుడు నాకు చెప్పాడు అనమాట అండి. వాడు భార్య చుట్టూ తిరుగుతున్నాడు అన్న. ఈ అమ్మాయి ఏముందంటే, ఏంది సార్ ఏంది ఇలా తిరుగుతున్నారు ఏందని అన్నమాట. ఏం లేదులే అనేసి కొరకొర చూస్తున్నాడు అంటండి. ఒకవేళ నువ్వు కొట్టాలంటే కొట్టు, అంతేగాని లేనిపోంది నన్ను రేపి నన్ను రెచ్చగొట్టి నేను ఏదైనా నోరు జారితే కొట్టమనుకోమాక. ఒకవేళ కొట్టాలనేది నీ ఉద్దేశం అయితే కొట్టేసి అందటండి. చాలా ఆ అమ్మాయి మంచి భక్తురాలు సార్ విల్సన్ గారు, అసలు ఒక్క పొరపాటు కూడా చేయదనమాట. అలాంటి మంచి అమ్మాయిని ఇప్పుడు బాగానే ఉంటున్నారు అనుకోండి, అదండి పరిస్థితి. కాబట్టి భార్యను కొట్టిలో వచ్చుకునేవాడు అసలు చేతనైన భర్తే కా. నువ్వు నీ నిజంగా చేతనైతే దేవుని సూత్రం ప్రకారంగా, ఆజ్ఞ ప్రకారంగా ప్రేమించు ప్రేమించు ప్రేమించు, జీవితాంతం ప్రేమిస్తూనే ఉండాలట. అస్సలు దెబ్బ వేయకూడదు. మరి తిట్టొచ్చా? గాలిదానా దూలిదానా అనొచ్చు అనకూడదా? అనకూడదు. మీ నోట బూతులు మరి తిడతాను అప్పుడప్పుడు. బాప్తిసం తీసుకున్న నాలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మనము బాప్తిసం తీసుకుంటే ఎవరు ధరించుకున్నట్టు? క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మీరందరూ క్రీస్తుని రైట్. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, మనం క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకున్న ఈ దేహంతో, ఈ నోటితో బూతులు తిట్టొచ్చా తిట్టకూడదా? మరి తిడితే ఏమైంది? పాపం చేసిన వాళ్ళం అవుతాం. ఆజ్ఞాతిక్రమం పాపం అయింది అనమాట. బైబిల్ ప్రకారంగా ఏం చెప్తాడంటే, వారి నోట పరలోక రాజ్యానికి చేరే వారి నోట అంట అబద్ధం కనపడలేదంటండి, బూతులు కనపడలేదంట. అంత పవిత్రులని పరలోక రాజ్యం చేయాలి. అపవిత్రులు ఎవరు అందులో ప్రవేశించే అవకాశమే లేదంటాడు. తిట్టకూడదండి, తిట్టకూడదు. పెళ్ళైన తర్వాత ప్రేమ స్టార్ట్ అవ్వాలి. ఆ ప్రేమ జీవితాంతం పెరుగుతూ పోవాలంటండి. పెళ్లికి ముందు ప్రేమలో దోమలు లేవు బైబిల్ ప్రకారంగా. పెళ్లికి ముందు బైబిల్లో ఎవరైనా ప్రేమించటాలు చేసిన వాళ్ళు ఉన్నారా? యాకోబు ప్రేమించాడు భార్యని రాహేలు కోసం. అది ఫెయిల్ అయిపోయింది అనుకోండి. కాబట్టి వాస్తవానికి బైబిల్ ప్రకారంగా పెళ్లికి ముందు ప్రేమలు, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే నాకు ఇష్టము, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అనేది ఏం లేదు ఇక్కడ. ఆదికాండం 24వ అధ్యాయం చూడండి. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనం. అంతేనా? ఆదికాండం 24వ అధ్యాయము 67వ వచనం. 67 సార్. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. ఎప్పటి నుంచి? భార్య అయిన తర్వాత, అంతకుముందే ప్రేమించడం స్టార్ట్ చేశాడా? భార్య అయిన తర్వాత, భర్త అయిన తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పుట్టాలి. ఈ ప్రేమ రోజు రోజుకి పెరగాలి. పెళ్ళైనప్పుడు మా అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందో సుప్రేమ మీద నీకు? తనున్నారా? చాలా ఉంది. ఇప్పుడు అది పెరిగిందా? అంతే తగ్గిందా? తగ్గింది. యేసు వారి ప్రేమ రోజు రోజుకి పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. మరి మన ప్రేమ కూడా రోజు రోజుకి పెరగాలి. దూరం అయ్యే కొద్దీ నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానండి అనేసి అంటున్నాడు ఒక పెద్ద ఆయన. ఏమన్నాడంటే, నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు అయినా సరే నా భార్య నన్ను విడిచి ఉండలేక మంచిగా మాట్లాడుతా ఉండకూడదని చెప్తా ఉంటుందని చెప్తారు. కాబట్టి పెళ్ళైనప్పుడు నా మామాజీ ఎంత ప్రేమ ఉందో ఈ రోజుకి ఆ ప్రేమ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు అనేసి చెప్పుకోవచ్చు అనమాట అండి. కాబట్టి అమ్మా, క్రైస్తవుల మధ్య పెళ్ళిలో పెళ్ళైన తర్వాత ప్రేమ స్టార్ట్ అవ్వాలి.
ఆ స్టార్ట్ అయిన ప్రేమ పిల్లలు పుట్టినా, రోగం వచ్చినా, ఏ సమస్య వచ్చినా పెరుగుతూనే ఉండాలి తప్ప తగ్గకూడదు అనమాట. తగ్గకూడదు. ప్రేమించే భర్త ఏం చేయాలంటే భార్యను పోషించాలండి. పోషించడం దేవుడు పురుషులకు అప్పచెప్పిన బాధ్యత. క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించలాగని అన్నాడు. పురుషుడు పోషించడం చేతగాని వాడైతే పెళ్ళే చేసుకోకూడదు. పోషించడం ఎవరు బాధ్యత అనమాట అండి? చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే గాలికి తిరిగే వాడికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తారన్నా కుదురు పడతాడు అనేసి. పెళ్లి చేస్తే వీడికి తిక్క కుదురుతాడు అంటారు. పెళ్లి చేస్తే అమ్మాయి తిక్క వదిలిస్తాడు కానీ, మీ తిక్క వదిలిస్తాడు కానీ తిక్క పెరుగుద్ది కానీ తిక్క కుదరదు. ఏనా సీనన్నా? కాబట్టి ఏ పని బాటలైన వాడికి పెళ్లి చేయడానికి పూనుకోమాకండి. వాడి కాళ్ళ మీద వాడు నిలబడి వాడి కుటుంబాన్ని వాడు పోషించుకునే సామర్థ్యము వచ్చినప్పుడు మాత్రమే పెళ్లి చేయడానికి ఇష్టపడండి. అలాంటి వాడికే పిల్లనివ్వండి. అలాంటి వాడు క్రీస్తు సంఘ సభ్యుడయ్యండి. అయ్యా వాడు ఖచ్చితంగా మొన్న ఈ మధ్య ఎవరు అంటున్నారు, 5 సంవత్సరాలు అయిందండి బాప్తీసం తీసుకొని, వాడంతటికి వాడే ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. సొంత ఇల్లు ఒకటి కొనుక్కున్నాడు. వాడు వాళ్ళ అమ్మన్న ఇల్లు కాకుండా పక్కన ఇంకొక ఇల్లు కొనుక్కున్నాడు సొంతంగా. ఒక పెళ్లి సంబంధం చూడండి అయ్యా అన్నారు మొన్న ఈ మధ్య ఇక్కడ మన గురిజాల దగ్గర. అలాగనమాట. కాబట్టి పిల్లోడు పోషించాలి. పోషించే సామర్థ్యం ఉన్నప్పుడే, అది ప్రైవేట్ జాబా, గవర్నమెంట్ జాబా, లేకపోతే ఇంకేదన్నా జాబా చూసుకొని పోషించే సామర్థ్యం ఉండాలి. నువ్వే పోషించాలి. భర్త సంపాదన మీద బతికేవాడు కాకూడదు. భార్య సంపాదన మీద బతికేవాడు కాకూడదు అనమాట. చాలామంది పురుషులు ఏం చేస్తున్నారంటే భార్య సంపాదించి తీసుకొస్తుంది. ఆ అమ్మాయి నర్సు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చుద్ది. ఆ అమ్మాయి టీచరు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చుద్ది. మొన్న ఈ మధ్య ఒక అమ్మాయికి మొన్ననే టీచర్ పోస్ట్ వచ్చింది. టీచర్ పోస్ట్ వస్తే 42,000 రూపాయల జీతం వచ్చిందంటండి. ముచ్చటంగా తీసుకొచ్చేసి భర్తకి ఇచ్చేసి సంతోషంగా ఫస్ట్ జీతం అంతా తీసుకొచ్చేసి భర్తకి ఇచ్చేస్తే వాడు 10 రోజుల్లో మొత్తం కాజేసాడంటండి. మొత్తం కాజేసాడంట. వాడు వచ్చేసి అంత చెబుతున్నాడు, మొత్తం అయిపోయినాయి, ఏం చేయని అర్థం కావట్లేదు అంటున్నాడు. ఇదేం తిక్కరా బాబు. వాడు ఏం చేయడు అసలు. ఇంట్లో కూర్చొని తింటాం, కూర్చోవడం అనమాట. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. కాకపోతే డిగ్రీ చదువుకున్నాడు అంతే. కష్టపడి భార్య డిఎస్సి చేసుకొని టీచర్ కోసం సంపాదించుకుని 40,000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తే మళ్ళీ 10 రోజుల్లో డబ్బులు కాజేస్తే మిగతా 20 రోజులు ఏం చేయాలి? అప్పు చేసుకోవాలా? ఇంట్లో కొన్ని అప్పులు ఉన్నాయి ఆ అమ్మాయి ఉద్యోగం కోసం చేసినవి. అప్పులు ఎవరు తీరుస్తారు? పని బాట ఉండదు. కొంతమంది చీట్ల బ్యాంకులు ఆడుతుంటారు, చెట్ల కింద కూర్చొని జగ్గాట్లు ఆడతారు, లేకపోతే పిచ్చి పిచ్చిగా తాగి తిరుగుతుంటారు. భార్య సంపాదన మీద సిగ్గుసరం లేదు. క్రైస్తవ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నీ కొడుకుని మంచి బాటలు నడిపించాలి, మంచి పిల్లడుగా పట్టించుకోవాలి. మొక్క అన్నది మానై చిన్నప్పుడు నువ్వు పట్టించుకోకపోతే బాలుడు నడవలసిన త్రోణవానికి నేర్పి ఒక మంచి క్రైస్తవుడిగా తయారు చేయి, మంచి పోషించే భర్తగా తయారు చేసుకోవాలి. నువ్వు వాళ్ళని తీర్చిదిద్దాలి. అలా పట్టించుకోలేదు అనుకోండి, నేను ఒక్కడనే ప్రార్థనకు పోతాను, నా భార్య వచ్చింది నాతో ప్రార్థనకి, నా పిల్లల్ని వచ్చి రాబోయని అన్నాం అనుకోండి, చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే నీ గుండెల మీద తంతారు. భార్య వస్తే భార్యని ఏదిస్తారు, నిన్ను కూడా ఏదిస్తారు. మన ఈ మధ్య ఒకడు అంటున్నాడు, అరే ఏం పని బాటలు తిరుగుతున్నావు ఏంటంటే, ఎందుకన్నా నువ్వు మరి నన్ను నా భార్యని పోషించాల్సిందే, నేనేం పని చేయను అంటున్నాడు. సిగ్గుందా నోటికి? ఏనా సీనన్నా? వాడికి 30 సంవత్సరాల వయస్సు, ఏం పని చేయడంట. కన్నందుకు మీరే పోషించాలి నన్ను నా భార్యని అంటాడు. వాడు భార్యను పోషించుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నవాడేంటి అసలు. చూడండి రెక్లెస్గా ఎలా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రేమించే భర్త ఏం చేయాలంటమ్మా? భార్యని పోషించాలి, అలాగే సంరక్షించాలి, అలాగే భద్రతను చేకూర్చాలి, క్షేమాన్ని దయచేయాలి. నా భర్త ఉంటే చాలు, నాకంతే, ఇంకేం అవసరం లేదన్న ధైర్యాన్ని ఇవ్వాలన్నమాట అండి భార్యకు. భర్త నా భర్త ఉంటే చాలు, ఆస్తి ఉన్నా లేకపోయినా, లేకపోతే నాకు ఏది ఉన్నా లేకపోయినా నా భర్త ఉంటే చాలు అనే ధైర్యాన్ని ఇస్తే భార్య సంతోషంగా చెట్టు కింద అయినా బతుకుద్దటండి. అదనమాట. రెండోదిగా భార్యను కూడా భర్తలను ప్రేమించాలి. భార్యను కూడా ఏం చేయాలంటమ్మా? తీతు పత్రిక ఏం చెప్తుంది? భార్యలారా మీ భర్తలను ప్రేమించండి. ప్రేమించే భార్య ఏం చేస్తుందంటే, ప్రేమించే భర్త భార్యను పోషించాలి, ప్రేమించే భార్య భర్త కోసము అన్ని సిద్ధం చేయాలన్నమాట. అన్ని
సిద్ధం చేయాలి. నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఇంటి పనులు నువ్వే చేయాలి. ఇంటి పనులు ఎవరు చేయాలన్నమాట? నాగేశు ఇంటి పనులు కొంతమంది ఈ మధ్య మొగలు ముందుగానే అంటారు అనమాట. ఆ అమ్మాయికి చేతైనా చదవకపోయి నేను వండుతాను అంటారు. నేను వంట చేస్తా, కూర చేస్తా, చికెన్ బాగా చేస్తా అంటుంటాను. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే స్త్రీలు ఇంటి పనులు చేయాలి, పురుషుడు కష్టపడి సంపాదించాలి. అదండి పరిస్థితి. నేను ఉద్యోగం చేస్తున్నాను, సాయంత్రం పూట అలసిపోయి వస్తున్నాను, కనీసం ఈ దేశాలన్నీ ఇలాగే ఉంచిపోయావు అనేసి తిడుతుంటారు కొంతమంది భార్యల భర్తల్ని. తిట్టకూడదండి, అరుస్తుంటారు, ఎగబడుతుంటారు భర్తల మీద డామినేట్ చేస్తుంటారు. పని బాట లేకుండా ఇంట్లో బతాలం తిరగకపోతే ఇవన్నీ శుభ్రం చేయొచ్చు కదా, ఇల్లు తుడవచ్చు కదా, బట్టలన్నీ ఇది చేయొచ్చు కదా, వాష్ చేయొచ్చు కదా అని చెప్తుంటారు అనమాట. అసలు ఆ కార్యక్రమే లేదు. భర్తను కమాండ్ చేయడానికి భార్యకు అనుమతి లేదు. బైబిల్ ప్రకారంగా కమాండ్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు. భార్యలారా మీ భర్తలకు లోబడండి. ఎన్ని విషయాలు లోబడాలంటండి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు చూడండమ్మా. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే శరీరానికి రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. ఎన్ని విషయాలు లోబడాలంటమ్మా సుప్రియ? ప్రతి విషయంలో. ఎప్పుడు అడ్డం తిరగాలి మరి? ప్రతి విషయం అడ్డం తిరగాల? నువ్వు చెప్పినా కూడా మా అమ్మాయి ఆడ చేసేది కాదవయ్యా. ప్రతి విషయం లోబడాలంటమ్మా. ఎప్పుడు అడ్డం తిరగకూడదు, ఎప్పుడు అడ్డం తిరగ. నువ్వు చేత కాకపోతే సైలెంట్గా పడుకో, అంతేగాని గొనకూడదు. ఇంట్లో గొనకూడదు, భర్తని కమాండ్ చేయకూడదు, భర్తని డామినేట్ చేయకూడదు, భర్తని కంట్రోల్లో పెట్టుకోవటానికి ఆలోచన చేయకూడదు అనమాట. నా మాట వింటారా? క్రీస్తుకి శిరస్సు ఎవరు అనమాట? తెలుసున్నా? క్రీస్తుకి శిరస్సు ఎవరు? తండ్రి. పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు తండ్రికి లోబడినట్టుగా స్త్రీలు పురుషునికి లోబడాలి. యేసుక్రీస్తు ఈ తండ్రికి ఎప్పుడు అడ్డం తిరిగాడు? పుట్టినప్పటి నుంచి మరణించిన వరకు ఒకసారి అడ్డం తిరగలేదా? ప్రాణం పెట్టాలన్నా, కొరడాలతో కొట్టించుకోవాలన్నా, రక్తం కార్చాలన్నా, ఏం చేయాలన్నా సరే టోటల్గా సమర్పించుకోలేదండి? సమర్పించుకున్నాడు. ఎప్పుడన్నా అడ్డం తిరిగి మాట్లాడిన సందర్భమే? అలాగే స్త్రీలు పురుషునికి లోబడాలి. ఎందుకంటే దేవుడు పెట్టిన సిస్టమ్ ఇది. పురుషుడు స్త్రీకి శిరస్సై ఉన్నాడు, పురుషునికి శిరస్సు క్రీస్తు అంటాడనమాట అండి. ఈ శరీరము శిరస్సుని ఎప్పుడైనా డామినేట్ చేస్తుందా? మీ శరీరము మీ శిరస్సుని ఎప్పుడైనా డామినేట్ చేస్తుందా? చెయ్యదు. అసలు చేసే అవకాశమే. శిరస్సే కాలుని, చేతుల్ని, అన్నిటినీ డామినేట్ చేసి కంట్రోల్ చేస్తుంటుంది. అలాగే పురుషుడు కంట్రోల్లో స్త్రీ ఉండాలి, పురుషుడే పెత్తనం చేయాలి. ఇంట్లో పెత్తనము పురుషుడిదే ఉండాలన్నమాట అండి. ఇంట్లో అధికారం పురుషుడిదే ఉండాలన్నమాట. అప్పుడప్పుడు బజార్లో అంటుంటారు అన్నమాట కొంతమంది, వాడేవుడురా పెళ్ళం కింద చల్లనవాడు అంటారు కొంతమంది గురించి. అసలు వాడు బయటనే కానీ తరుస్తూ కానీ లోపలంతా కూడా డమ్మీరా అంటుంటారు అన్నమాట. అదే మాట మీ భర్త గురించి అన్నారనుకోండి, మీకు హ్యాపీగా ఉంటుందా? ఏ సుప్రియ, బాగుంటుందమ్మా చెల్లి? వాడు ఎట్టి సోదరుడు బెత్తం పెళ్ళ కింద చల్లనాడు, వాడు ఇక్కడే బజార్లో నడుస్తున్నారు కానీ ఇంట్లో అసలు కిక్కుమండు అనేసి మీ భర్త గురించి మాట్లాడుతుంటే మీకు బాగుంటుందా? మరి ఎలా ఉంటుంది? మీ ఆయనకు బాగుంటుందా? మరి చూసే సమాజానికి బాగుంటుందా? కాబట్టి భార్యలారా, భర్తలకు ఎవరి ఆజ్ఞ ఇది? దేవుని ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమం కమాండ్ చేశారనుకోండి, ఆజ్ఞాతిక్రమం చేసినట్లయితే అక్కడ కూడా పాపం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి తొందరపడి పెళ్ళయిందా సంతోషంగా లోబడండి, జీవితాంతం లోబడండి. కమాండ్ చేయడానికి మీరు
పూనుకోకూడదు అంటది. ఇది దేవుని ఆజ్ఞని బట్టి చెబుతున్నాను, నేనేదో సొంతంగా చెప్పేది కదండి. కాబట్టి ఇద్దరి మధ్య ఏముండాలంటమ్మా? కామన్గా ప్రేమ ఉండాలి. రెండవదిగా ఇద్దరి మధ్య ఏముండాలంటే నమ్మకం ఉండాలి. ఏముండాలన్నా? నమ్మకం ఉండాలి. నమ్మకం అనేది పెళ్లి రోజు పుట్టాలి. ఈ నమ్మకం అనేది పెట్టుబడి లాంటిది అనమాట. రోజుకి బ్యాంకులో 1000 రూపాయలు వేసాం, తెల్లారి రెండో రోజు 1000 రూపాయలు వేసాం. ఇలా ప్రతి నెల వేస్తున్నాం అనుకోండి, పెరుగుతుందా డిపాజిట్? తగ్గుతుంటుందా? పెరుగుతుంటుంది. అలాగే భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు నమ్మకం రోజుకి పెరుగుతూ ఉండాలన్నమాట అండి. అపనమ్మకం పనులు ఇద్దరిలో ఎవరు చేయకూడదు. అనుమానం వచ్చే విధంగా ప్రవర్తించకూడదు. మోసం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఒక్కసారి అనుమానం వచ్చిందనుకోండి, అది ఓటు కొండేనమాట అండి. కొండ ఒక్కసారి డ్యామేజ్ అయితే ఉంటుందండి అది. కాబట్టి ఒక్కసారి భర్తకు భార్య మీద అనుమానం వచ్చినా, భార్యకు భర్త మీద అనుమానం వచ్చినా, అద్దం పగిలితే అతకదన్నట్టు అనుమానం వస్తే మళ్ళీ కుదరదు. అనుమానానికి తావీయకూడదు. నమ్మకాన్ని పెంచుకుంటుండాలి భార్య భర్తలు. రోజుకి పెంచుకుంటుండాలి తప్ప దాన్ని డ్యామేజ్ చేసుకోకూడదు అనమాట అండి. ఈ అనుమానంతోనే కొంతమంది భర్తల్ని కుక్కర్లో వేసేసారు. భర్తలు ఏం చేశారు? కొంతమందిని ఇంట్లోనే సమాధి చేసేసారు. అనుమానం వల్లనే చంపుకుంటున్నారు. కాబట్టి నా ప్రియమైనమ్మ, ఇద్దరి మధ్య రెండోదిగా ఏముండాలంటండి? నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం అనేది పెట్టుబడి లాంటిది, రోజుకి పెరుగుతూ ఉండాలి. మూడవదిగా ఏముండాలంటే ఇద్దరి మధ్య గౌరవం ఉండాలన్నమాట. ఇద్దరి మధ్య గౌరవం ఉండాలి. గౌరవించుకుంటే ఒకరికొకరు గౌరవించుకోవాలి. అమర్యాదగా మాట్లాడకూడదు. మర్యాదగా చూసుకోవాలి. భర్త గురించి భార్య గురించి భర్త అమర్యాదగా ఎప్పుడు ప్రవర్తించకూడదు అంటండి. తక్కువ చేసి మాట్లాడకూడదు. చీపురులాగా తీసేస్తున్నారు కొంతమంది భార్యని. నోరు మూసుకా, నీకెందుకు అంటుంటారు. ఈ మధ్య ఆడవాళ్ళు కూడా అంతే మాట్లాడుతున్నారు. ఏమయ్యో పులయ, ఏంది హెచ్చెచ్చులకు మాట్లాడుతున్నావు? ఎవరు మూసుకొని రా లోపలికి అంటున్నారు. ఏందబ్బా పులయ పోతాం ఏంటంటే, ఇప్పుడే తాగలే అనుకుంటున్నారు. కాసేపు పనుంది ఆగవయ్యా అన్నాం అనుకోండి, ఇప్పుడే వస్తాను ఆగ. కంటి చూపుతో కంట్రోల్ చేస్తున్నారు ఈ మధ్య ఆడవాళ్ళు మగాళ్ళని. అమర్యాదగా ప్రవర్తించకూడదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎంతప్పటికీ అమ్మ దగ్గర కానీ లేకపోతే అత్తగారింటి దగ్గర అమ్మాయి కానీ ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు అన్నమాట అండి. భార్యని కానీ భర్తని కానీ ఎంతప్పుడు గౌరవించుకోవాలి. నువ్వు గౌరవిస్తేనే మీ అమ్మోళ్ళు మీ ఆయన గౌరవిస్తారు, మీ చుట్టుపక్కల వాళ్ళు గౌరవిస్తారు. నువ్వు మర్యాదిస్తేనే వేరే వాళ్ళు మర్యాదిస్తారు. అలాగే భర్త కూడా భార్యని గౌరవిస్తేనే మీ ఇంట్లో వాళ్ళు గౌరవిస్తారు. నువ్వు చీపు పుల్లలా చూసావు అనుకోండి, ఆటోమేటిక్గా నీ భార్యని నీ భర్తని గౌరవించరు, నిన్ను గౌరవించరు, ఇద్దరికి విలువ ఉండదు అనమాట. కాబట్టి ఒకరు విలువ ఒకరు కాపాడుకోవాలి తప్ప ఒకరు గాలి ఒకరు తీసుకోకూడదు. మన ఈ మధ్య ఒకరికి పెళ్ళి అయింది. ఆ అబ్బాయి ఎట్టుంటాడంటే బ్రహ్మాండంలాగా ఉంటాడు చూడటానికి, అనుకోవడం పొట్ట బాగుంటుంది, పొట్టుడు అనమాట అండి. ఆ అమ్మాయి బాగానే ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఒక నెలకి ఇంటికి వచ్చారు, అమ్మగారి ఇంటికి వచ్చారు. పొట్టు బావా అనుకుంటూ వచ్చాడు. అక్క పొట్టు బావ ఏడక్క అనుకుంటూ వచ్చారంట. ఆ అమ్మాయిలు బయటకు వచ్చి, ఏందిరా నువ్వు అంది మళ్ళీను, ఏమైంది అక్క పొట్టు బావ ఏడవాడు కనబడట్లేదు ఏందన్న. పొట్టోడు పొట్టోడు అన్న రెండో మాట అంటే మాత్రం నీకు మర్యాద ఉండదు రా తమ్ముడు. బావా అని పిలువు, లేకపోతే ఇంకేదైనా పేరు పెట్టి పిలువు నీకు నచ్చకపోతే. అంతేగాని పొట్టోడు అన్నాం అనుకోండి, రెండోసారి అంటే మీ ఇంటికి కూడా రామన్నారు. ఏంటంటే ఆ అమ్మాయికి అంత ఫీలింగు
నువ్వు గౌరవిస్తేనే నీ కుటుంబం గౌరవించుద్ది, నీ సమాజం కూడా గౌరవించుద్ది. ఒకరి గాలి ఒకళ్ళు తీసుకోకూడదు, గౌరవించాలి. తర్వాత 4వదిగా ఇద్దరి మధ్య ఏముండాలంటే క్షమాపణ ఉండాలంట. ఏముండాలంటమ్మా? క్షమాపణ, సమాధానం ఉండాలంట. సమాధానం. సమస్యలు వస్తూనే ఉంటాయండి సహజంగా. భార్యాభర్తలైన తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. వస్తాయి రావండి? వస్తాయి. వచ్చినప్పుడు ఎవరు సమాధానం పడాలి? ఫస్ట్ ఇద్దరి మధ్య సమాధానం పడకుండా ఇద్దరికి మధ్య గొడవ వచ్చింది అనుకోండి, పొరపాట్లు జరిగినాయి అనుకోండి, ఇప్పుడు బిగ తీసుకొని కూర్చోవాలా, వెంటనే సమాధానం పడాలా? వెంటనే సమాధానం పడాలా? ఏనా సీననా? ఎన్ని రోజులు పడాలి సమాధానం? సాయంత్రం. బైబిల్ చెప్పే సూత్రం ఏంటంటే సూర్యుడు అస్తమించే లోపల పడాలి. కానీ ఎన్ని రోజులు పడతారు? కరెక్టే చెప్పాలి. ఎన్ని రోజులు పడతారు? చెప్పలేమా? లేదు. నిజంగా క్రైస్తవులు అయితే, క్రీస్తు సంఘ సభ్యులు అయితే అసలు బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడమంటే, మీరు మారు మనసు పొంది చిన్న బిడ్డలో ఉండే వారైతే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశమే. చిన్న బిడ్డలో కొట్టుకుంటారు, గిచ్చుకుంటారు. ఎంతసేపులో సమాధానం పడతారమ్మా చెల్లి? వెంటనే. మరి భార్య భర్తల మధ్య గొడవ వస్తే ఎన్ని రోజులు? 3 రోజులా? ఎన్ని రోజులమ్మా చెల్లి? 5 రోజులా? గుంటూరు వాళ్ళకి ఎన్ని రోజులు? లేదండి, అసలు ఎడమొఖం పెడమొఖం ఉండకూడదు. వెంటనే సమాధానం పడిపోవాలి. ఇద్దరిలో గొడవ వస్తే పెద్దమ్మ ఎవరు మాట్లాడాలి? ఫస్ట్ చప్పట్లు కొట్టాలి. మీకు భార్య మాట్లాడాలండి. కొంతమంది ఆడవాళ్ళు బిగ తీసుకొని కూర్చుంటారు అన్నమాట. తప్పు నాది కాదు కదా, ఆయనదే కదా, కాబట్టి ఆయనే మాట్లాడాలి. ఆయన మాట్లాడితేనే అన్నం పెడతా, ఆయన మాట్లాడితేనే నీళ్ళు ఇస్తా, ఆయన మాట్లాడితేనే నీళ్ళు తోడతా. బిగేసుకొని కూర్చుంటారా? వద్దా? బిగేసుకొని కూర్చోకూడదు. ఆడవాళ్ళకి అందం ఎక్కడ ఉందన్నమాట సుప్రియ? లోబట్టంలో ఉంది. శారమ్మ భర్తకు లోబడి తను తాను అలంకరించుకుంది అన్నాడండి పేతురు పత్రికలో. ఎలా అలంకరించుకుందంటానో తెలుసునా? శారమ్మ తన భర్తకు లోబడి యజమానుడిని పిలిచి లోబడి జీవిస్తూ తను తాను అలంకరించుకుంది. మేకప్ వేసుకుంటే కాదు అలంకరణ, లేకపోతే ఏదో పూసుకుంటే కాదు అలంకరణ. లోబడితే భార్యలకు అదే అలంకరణ అని చెప్పేసాడు దేవుడు. దాంతో అలంకరించుకోండి, అక్షయ అలంకరణ చేసుకోండి అని అనమాట. కాబట్టి దేవునికి కావాల్సింది భౌతికమైన అలంకరణ, ఆత్మస్వరూప అలంకరణ అనమాట అండి. అది పరిస్థితి. కాబట్టి అరుణ సమస్య వస్తే ఫస్ట్ ఎవరు మాట్లాడాలి? ఎవరు బతిలాడుకోవాలి? భార్య మాట్లాడితే భర్త గులాం అయిపోతాడండి. నిజమండి, వాస్తవానికి. అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళకే మేలు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించకుండా అన్నాడు అనమాట. ఎవరిలో యుగోకు పోకూడదు, తను తను తగ్గించుకోవాలి. ఎవరు మాట్లాడితే వాళ్ళకే మేలు. సమాధానం లేకుండా శనివారం పూట గొడవ పెట్టుకున్నారు, ఆదివారం పూట ఆరాధనలో చేతులు వేయచ్చా వేయకూడదా? సమాధానం లేకుండా చేతులు వేయడానికి అవకాశమే లేదన్నాడు. కాబట్టి వెంటనే సోమవారం అయినా, మంగళవారం అయినా, శనివారం అయినా వెంటనే రాని నాది పొరపాటు అయింది, నేను తొందరపడ్డాను ఇందాక, అందుకు క్షమించు అంటే తప్పే ఉంది? ఏమన్నా తప్పు ఉందనా? నేను మోగోడిని అనేసి ఈగోకు పోవచ్చా పోకూడదా? పోకూడదు. ఎవరు మాట్లాడితే వాళ్ళని దేవుడు క్షమిస్తాడు, వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు, వాళ్ళకే దేవుడు సహాయం చేస్తాడు అన్నమాట. కాబట్టి భార్యాభర్తల మధ్య పాలు నీళ్ళలాగా కలిసిపోయే తత్వం ఉండాలి తప్ప ఫీలింగ్స్ తీసుకోకూడదు, మీ వాళ్ళు మా వాళ్ళు అనుకోకూడదు. అలాగనమాట అండి. రైట్. క్రైస్తవ కుటుంబం ఈరోజు వచ్చిన పాఠం మీద చెప్పండి. క్రైస్తవ కుటుంబం. క్రైస్తవ కుటుంబం ఎలా ఏర్పడుద్దంట? వివాహం ద్వారా. ఎవరి మధ్య జరగాలి వివాహము? క్రైస్తవుల మధ్య వివాహం జరగాలి, క్రీస్తు సంఘ సభ్యుల మధ్య వివాహం జరగాలి. ఆ వివాహం తర్వాత ఒకరి మధ్య ఒకరికి ఏముండాలంటండి? ప్రేమ ఉండాలి. తర్వాత నమ్మకం ఉండాలి. 3వదిగా గౌరవం ఉండాలి. 4వదిగా ఏముండాలంటండి? క్షమాపణ, సమాధానం ఉండాలి. సంతోషంగా జీవించాలి. ఇద్దరు సంతోషంగా జీవిస్తే రోగాలు రావంటండి. నిజం. ఇద్దరు సంతోషంగా జీవిస్తే రోగాలు రావు. బిగ తీసుకొని కూర్చున్నారు అనుకోండి, ఆ అమ్మాయి పలకపోతే ఈడికి కూడా ఎంతో మానసికమైన వ్యధ వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే
మానసిక ఒత్తిడి పెరిగి 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 షుగర్ స్టార్ట్ అయింది, షుగర్ తర్వాత బీపీ స్టార్ట్ అయింది, బీపీ తర్వాత కిడ్నీ డ్యామేజ్ అయింది, తర్వాత లివర్ డ్యామేజ్ అయింది, 1 by 1 స్టార్ట్ అయింది, తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది. ఆనందమే ఆనందమే సంతోషమే ఆరోగ్యం అన్నాడు కదా, ఆనందమే ఆరోగ్యం సగం బలం అన్నాడు అనమాట. కాబట్టి ఇద్దరు సంతోషంగా ఉంటే కుటుంబానికి మేలు, మీ ఆరోగ్యానికి మేలు, మీ ఆత్మకు మేలు, సమాజానికి కూడా మేలు అనమాట అండి. ఆ విధంగా దేవునికి మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఉంటారు అనమాట. తర్వాత వీళ్ళు ఏం కలిగి ఉండకూడదంటే, ఏమి కలిగి ఉండకూడదంటే అనుమానం ఉండకూడదు ఇద్దరి మధ్య, అహంకారం ఉండకూడదు అంటండి. ఇద్దరి మధ్య అనుమానాలు ఉండకూడదు, అనుమానాలతో సంసారం చేయకూడదు. ఏదైనా సమస్య ఉందనుకోండి, ఇద్దరు కలిసి కూర్చొని బైబిల్ దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకొని, నన్ను ఎందుకు మీరు అనుమానిస్తున్నారండి అని అడగండి, తప్పులేదు. నన్ను ఎందుకు మీరు అనుమానిస్తున్నావు రాని అనేసి అడుగు, తప్పులేదు. అంతేగాని ఈ అనుమానంతోనే జీవితాన్ని కొనసాగించకూడదు. ఈ అనుమానాలతో జీవితం కొనసాగిస్తే ఇల్లు ఒక నరకంలో తయారైందట. కేవలం బొమ్మలు తిరుగుతే ఇంట్లో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఇల్లు ఒక నరకంలో తయారైపోయింది. కుటుంబంలో భవిష్యత్తులో చాలా ప్రమాదం జరుగుతుంది అనమాట అండి. కాబట్టి ఇద్దరి మధ్య అనుమానం ఉండకూడదు, ఇద్దరి మధ్య అహంకారం ఉండకూడదు. మూడవదిగా ద్వేషం ఉండకూడదు అంటండి. ఏముండకూడదు అనమాట, ద్వేషం ఉండకూడదు. ద్వేషం అంటే ఏంటో తెలుసా అన్న? ద్వేషం అంటే పెళ్ళైనప్పుడు ఏం చేస్తారు, నేను చూడలేక నేను ఉండలేకపోతున్నాను సార్ అంటారు. అదే 10 సంవత్సరాల తర్వాత అదే డైలాగ్ వచ్చిద్దా రాదా? ఏం చేస్తారు, నీ మొహం చూడబుద్ది కట్టలేదు, చూసి మాకు అసలు నువ్వు నాకు కనపడమాకు అంటుంటారు కొంతమంది మగవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళని ద్వేషిస్తుంటారు. అనవసరంగా నిన్ను చేసుకున్నాను నేను అంటుంటారు అనమాట అండి. నువ్వంతా అసలు నాకు ఇష్టమే లేదంటారు. ఏది 10 సంవత్సరాల తర్వాత ఏంది కథ రివర్స్ అయిందేంటి? అలా డైలాగ్ రావచ్చా రాకూడదండి? రాకూడదు. నిన్ను పుట్టించిన దేవుడే ఆ అమ్మాయిని కూడా పుట్టించాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భార్య భర్తని కించపరచకూడదు, లేకపోతే ద్వేషించకూడదు. రోగం వచ్చినా, సమస్య వచ్చినా, పక్షవాతం వచ్చినా, లేకపోతే ఇంకేదైనా భయంకరమైన జబ్బు వచ్చినా విడిచిపెట్టకూడదు అనమాట. ఈ మధ్య భార్యలు ఏం చేస్తున్నారంటే, భర్తకి ఏదైనా రోగం వచ్చినట్టునే తెలుగారింటికి వెళ్ళిపోతున్నారు. మా ఊర్లో ఒక అబ్బాయికి పక్షవాతం వచ్చింది, చెప్పపెట్టకుండా పోయి తెలుగారింట్లో కూర్చుంది అనమాట. బ్రదర్ ఏంటండి ఇదంటే, రోగం వచ్చిందండి, పక్షవాతం, స్ట్రోక్ వచ్చిందండి బ్రదర్ అన్నాడు. మరి అమ్మాయి ఏదంటే, లేదండి పోయిందండి అంటున్నాడు. మరి భర్తకు ఎవరు సేవ చేయాలి? పక్షవాతం వచ్చిన మనిషి మనసులో ఉంటాడు, అడిగన్నీ సేవ చేయాలి వద్దా? ఎవరు చేయాలి? అలాగనమాట. బైబిల్ ఆ రాజు ప్రమాణం ఏం చేశామన్నమాట మనము, అది అందరూ ఎంతకాలం తోడుంటా అని చెప్పారు. మధ్యలో పోయారేది, మరి మధ్యలో పోయారేంది రానమాట అండి. ఒక అబ్బాయి అంట తెలిసినన్న, ఒక అబ్బాయి అంట ఇద్దరు కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. ప్రేమించి పెళ్చుకున్న అమ్మాయి అందంగా ఉంటుంది చూడటానికి, ఈ అబ్బాయి కూడా బాగానే ఉంటాడు. కొన్ని రోజులకి ఆ అమ్మాయికి ఏం జరిగిందంటే, శరీరంలో చర్మ వ్యాధి స్టార్ట్ అయింది. ఈ చర్మ వ్యాధి వల్ల ముఖం అంతా కూడా చాలా డ్యామేజ్ అయిందటండి. శరీరము ముఖం అంతా డ్యామేజ్ అయిపోయింది. ఆ అమ్మాయి ఆ ముఖం అద్దంలో చూసుకుంటుంటే విరక్తి అనిపిస్తుంది అంటండి. నా ముఖం నాకే విరక్తిగా ఉంది, నా భర్త ఏమనుకుంటున్నాడో ఏమో అనేసి ఈ అమ్మాయి కుమిలిపోతుందంటండి. భర్త దాన్ని గమనించాడు, లోపల వేదన పట్టడం చూశాడు. చూసి ఆయన ఒకరోజు బండి మీద వస్తుంటే ఆటో వచ్చి గుద్దిందటండి. ఆటో వచ్చి గుద్దితే ఆయన ఏం చెప్పాడంటే, హాస్పిటల్లో జాయిన్ అయ్యి నాకు కళ్ళు పోయినాయి, నాకు చూపు కనపడలేదని చెప్పేశాడంటే. ఇంటికి వచ్చి కళ్ళు పోయినాయి, నాకు నల్ల కళ్ళజోడు పెట్టుకొని నాకు చూపు కనపడలేదు అని చెప్పేశాడంట భార్యకి. ఆ అమ్మాయి అప్పటి నుంచి సంతోషంగా ఉంటుందటండి భర్తతోటి. ఈయన కళ్ళు ఉన్నాయి, సంతోషంగా ఉంటుందటండి, హ్యాపీగా ఉందంటండి. మొన్నటిదాకా ఏదో పోగొట్టుకుంది దానిలాగా వేదన అనుభవిస్తుంది, ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. చుట్టుపక్కల అందరికి కూడా కళ్ళు పోయినాయని చెప్పేశాడు, కళ్ళజోడు పెట్టి నల్ల కళ్ళజోడు పెట్టుకొని. చివరికి ఆ అమ్మాయి రోగం ముదిరిపోయి
చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత చుట్టుపక్కల బంధువులందరూ వచ్చేసి, అరే నీ భార్య కూడా లేదు, నీకు అసలే కళ్ళు పోయినాయి, ఎట్రా మరి నీ బతుకెళ్ళరా అంటే అప్పుడు చెబుతున్నాడంట, నాకు నిజంగా కళ్ళు పోలేదురా, నా భార్య అంటే నాకు ఇష్టము, ఆ అమ్మాయి నాతో ఉండటం ఆ అమ్మాయికి బాధ అనిపించింది, ఆమె ముఖం అంతా కూడా ఆ ఎలర్జీ రావటం వల్ల, కాబట్టి నేను ఆ అమ్మాయిని బాధ పెట్టకూడదని, ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో నేను ఇలా చేశాను అని చెప్పాడంటండి. ఇంతకు అలా ఏం చేసింది, రైటర్ రాంగ్ అండి? రైట్. ఇంతకు అబ్బాయికి ప్రేమ ఉందా లేదా? అలాగనమాట. కాబట్టి ఒక్కసారి పెళ్ళైన తర్వాత స్టార్ట్ అయిన ప్రేమను జీవితాంతం మనం పెంచుకుంటూ పోవాలి తప్ప ద్వేషాలు లేకపోతే అసహించుకోవడాలు జరగకూడదు అంటాడు. అసహించుకోవడాలు జరగకూడదు. తర్వాత అక్రమ సంబంధాలు ఉండకూడదు అంటాడు. ఏముండకూడదు? భార్య భర్త మధ్య అక్రమ సంబంధాలు ఉండకూడదు. అక్రమ సంబంధాలు ఉండకూడదు. క్రైస్తవుల మధ్య కూడా అక్రమ సంబంధాలు ఉండే ప్రమాదం ఉంది. అక్రమ సంబంధాలు ఉండే ప్రమాదం ఉంటుంది అనమాట. పెళ్ళైన తర్వాత కూడా పురుషులు స్త్రీల మధ్య అక్రమ సంబంధాలు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గ్రంథం ఏం చెబుతుందంటే అసలు వాటికి తావీయకూడదు అన్నాడండి. నీ శరీరం ఎవరు సొంతం అనమాట? భర్త శరీరం భార్యకి సొంతం, భార్య శరీరం భర్తకే సొంతం అనమాట అండి. కానీ మధ్య మధ్యలో కొన్ని శోధనలు వస్తాయి. పురుషులకు శోధనలు వస్తాయి, స్త్రీలకు కూడా శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినా కూడా మనం వాటికి లొంగకూడదు. శోధన రావటానికి లేదనమాట అండి. ఆఫీస్లో కావచ్చు, ఉద్యోగం దగ్గర కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు, శోధనలు వచ్చే ప్రమాదం ఉంటుంది. రెచ్చగొడతారు, ఏదేదో చేస్తారు. అయినా సరే మనము నా శరీరం నా భార్యకి, నా శరీరం నా భర్తకు అనేసి మనము దేవునికి నమ్మకంగా ఉండాలన్నమాట. దేవుడు పైన దేవుడు ఏం చేస్తాడంటే మొత్తం చూస్తున్నాడు కాబట్టి ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో సరే ఆయన తెలుసు అనమాట. అందుకే బైబిల్ ఏమంటాడు తెలుసునన్నా, నీ సొంత బావిలోని నీళ్ళే తాగండి, నీ సొంత కుండలో నీళ్ళే తాగండి, వేరే వాళ్ళు నువ్వు అనుభవించకూడదు అంటాడండి. అసలు వేరే వాళ్ళతో నీకేం సంబంధం అంటాడు. బైబిల్ గ్రంథంలో ఏమంటాడంటే భర్త తన భార్యను విడిచి వేరే వాళ్ళతో ఉండటం అనేది దేవునికి అసహ్యమా సంతోషం అండి? మరి అసహ్యమైన కార్యక్రమం ఎలా చేస్తారు? చాలామంది స్వార్థికులు, పాస్టర్లు, చాలామంది విశ్వాసులు, సంఘ పెద్దలు ఇద్దరిద్దరు పెట్టుకుని ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారంట. వాళ్ళు అసలు క్రైస్తవులు అనొచ్చు అనకూడదా? పెద్దయినా వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు. ఇద్దరితో సంసారం చేసినట్టు క్రైస్తవులు ఎట్లా అవుతాడు? ఇద్దరితో తిరిగే వాళ్ళని క్రైస్తవులు ఎలాగంటారు అనమాట అండి. శోధనలు వచ్చే ప్రమాదం ఉంటుంది, రెచ్చగొడతారు. పెళ్ళయ్యి భర్త ఉన్నా భర్త లేకపోయినా మన జీవితం ఎవరికి నమ్మకంగా ఉండాలన్నమాట అండి? పరిశుద్ధంగా. దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా అన్నాడు. ఒక రోజట ఒక అందమైన అబ్బాయి, అందమైన అమ్మాయి పెళ్లి చేసుకొని ఉన్నారు. ఆ దేశంలో ఒక రాజు కొడుకు దేశ సంచారానికి వచ్చాడటండి. దేశ సంచారానికి వచ్చిన తర్వాత ఆయన గుర్రం మీద వచ్చి ఒక యాప చెట్టు కింద నిలబడ్డాడట. నిలబడిన తర్వాత ఏం జరిగింది? అటు తిరిగి చూశాడటండి. తిరిగి చూసేసరికల్లా ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి వాళ్ళ భర్తకు అన్నం పెడుతూ ఆయన దగ్గర కూర్చొని ఉందటండి. అందమైన అమ్మాయి చూడ చక్కగా ఉంది, కళ్ళు కూడా తిప్పుకొనేంత అందంగా ఉందటండి. ఆ అమ్మాయి వాళ్ళ ఆయనకు అన్నం పెట్టింది. వాళ్ళ ఆయన అన్నం తిన్నాడు, చేయగడుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు. ఈయన చెట్టు కిందనే నిలబడ్డాడు. వాళ్ళ ఆయన పోయిన తర్వాత ఆ రాజు కొడుకట, యువరాజు ఇంట్లోకి పోయి నిలబడ్డాడంట. ఎవరు మీరు ఇలా వచ్చారు? నేను ఈ దేశానికి యువరాజుని. అయితే ఎందుకు వచ్చారు మా ఇంటికి? నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, ఈ రాజ్యానికి రాణి చేస్తా, నా ఆస్తికి వారసాలుగా చేస్తా అన్నాడంట. సార్ నాకు పెళ్ళి అయిందండి, నన్ను ఎటా చేసుకుంటావు? నా భర్త అది ఆయనే అని చెప్పిందట. నీకు పెళ్ళైనా పర్వాలేదు, నువ్వంటే నాకు ఇష్టం, నీ అలాంటి అందమైన అమ్మాయి నాకు కావాలి, కాబట్టి నా రాజ్యం మొత్తం నీకు అంకితం చేస్తానని చెప్తున్నాడు అంటండి. ఆఫర్ బాగుందా బాగోలేదా? ఆఫర్ బాగుందా? ఆఫర్ బాగానే ఉంది. లొంగొచ్చ లొంగకూడదండి? లొంగకూడదు. అమ్మాయి అందట
సరే తర్వాత యువరాన్ని చేసావు, నీ ఆస్తికి వారసురాలు చేస్తున్నావు, తర్వాతలే వచ్చి భోజనం చేయండి, మధ్యాహ్నం వచ్చారు కదా అనేసి అందటండి. కూర్చున్నాడట, చాపేస్తే కూర్చున్నాడట. కూర్చొని వాళ్ళ ఆయన ఏ ఆకులు అయితే తిన్నాడో అన్నం, ఆ ఆకును తీసుకొచ్చి పెట్టేసిందట. యాప్ అనేది అరిటాకు పెడతారు కదా, అరిటాకు వాళ్ళ ఆయన తిన్న అరిటాకుని కడగకుండా తీసి పడేయకుండా అదే ఆకును తీసుకొచ్చి చేసిందట. ఇతను చటకం వేసాడట. చటకం వేస్తే ఏంటి, నేను ఎట్ట కనబడుతున్నా, ఈ దేశానికి యువరాజు, ఈ దేశం మొత్తానికి వారసుంది, నాకు ఎంత ఆస్తుందో తెలుసా, అలాంటి వాడికి దీని మీద పెడతావా ఎంగిలి ఇస్తరాకులు అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి అందట, మా ఆయన తిన్న ఎంగిలాకునే నువ్వు తినడానికి ఇష్టపడకపోతే నన్ను ఎలా ముట్టుకుంటావప్ప నువ్వు అందట. నన్ను ఎలా ముట్టుకుంటావప్పా అందట. ఇంకా నోట్లో మాటే రాలేదంట ఆయనకి, ఎదురు మాట మాట్లాడకుండా సైలెంట్కి వెళ్ళిపోయాడట. ఈ విధంగా మగోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళని శోధిస్తారు పెళ్ళైన తర్వాత కూడా. కానీ మనము ఫస్ట్ దేవునికి నమ్మకంగా ఉండాలి, రెండోది భర్తకు నమ్మకాన్ని చూపించుకోవాలి. అంతేగాని అక్రమానికి తావీయకూడదు. ఏమీయకూడదు అనమాట అండి, అక్రమ సంబంధాలకు తావీయకూడదు. ఆ రోజు దావీదు ఏం చేశాడు జీవనానందం గారు పిలుచుకున్నాడు అనమాట అండి. పిలుచుకున్నప్పుడు ఆవిడ లోబడిందా లోబడలేదండి? లోబడింది. ఈయన కూడా ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు, ఆఫర్కి లోబడిందో ఏం పడో తెలియదు నాకు. అందుకే ఆయన ముసలోడు అయిపోయిన తర్వాత నా కొడుకుని రాజుని చేస్తా అన్నావు కదా అని వేసుకుంటూ పోయిద్ది. ఆఫర్ ఇచ్చాడేమో అనుకుంటా నేను. ఇంతకు ఆవిడ లోబడింది. లోబడకూడదా? పెళ్ళి అయిన భర్తలు చనిపోయిన తర్వాత కూడా పాపం చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు బైబిల్లో? అన్నా ప్రవక్త ఉంది, అభిషేక్. పెళ్ళయి భర్తలు చచ్చిపోయారు సరే, ఒక్క పాపం చేయకుండా వాళ్ళు. అమ్మ చెప్పినట్టుగా అన్న ఉంది, పెళ్ళయి 7 సంవత్సరాలకే భర్త చచ్చిపోయాడంట, జీవితాంతం దేవుని మందిరంలోనే ఉంది నమ్మకంగా. తర్వాత అభిషేక్ ఉంది. తర్వాత ఇంకెవరు ఉన్నారమ్మా? నయోమి కోడలు ఎవరు? బోయేజ్ ఏమంటాడనమాట అండి, నువ్వు భర్త ఉన్నప్పుడు భర్త లేని తర్వాత కూడా నువ్వెంతో నమ్మకంగా ఉన్నావని మాట్లాడతాడు. ఏమన్నా పొరపాటు చేసిందండి? అలాగనమాట అండి. పురుషులు కానీ స్త్రీలు కానీ పెళ్ళైన తర్వాత దేనికి తావీయకూడదు అంటండి? అక్రమ సంబంధాలు తావీయకూడదు. 5వదిగా ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా కూడా విడాకులకు తావీయకూడదు అండి. ఏం చేసుకోకూడదు అంటమ్మా? విడాకులు చేసుకోకూడదు అంట. పెళ్ళప్పుడు భార్యాభర్తలు ప్రమాణం చేస్తారు, జీవితాంతం కరువైనా కాటకమైనా మేలైనా కీడైనా నేను నా భర్తతోనే జీవిస్తాను, నేను భార్యతోనే జీవిస్తాను అనేసి ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాన్ని కొంతమంది తీసి కట్టును పెట్టేస్తుంటారు. పెట్టకూడదండి? పెట్టకూడదు. కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఈ అబ్బాయి మంచోడని చేసుకుంటారు కొంతమంది, కానీ మంచితనం కాస్త 2-3 సంవత్సరాలు బయటపడుద్ది. అమ్మాయి పనితనం బయటపడుతుంది 2-3 సంవత్సరాల్లో. ఆ తర్వాత విడాకులు ఇవ్వకూడదండి? ఇవ్వకూడదు. సమస్య వచ్చినా, రోగం వచ్చినా, ఇంకేదైనా ఇబ్బంది వచ్చినా, ఉన్న ఆస్తి పోయినా, ఒకప్పుడు బాగానే ఉంది అబ్బాయికి, సునీల్కి ఒక 10 లక్షల రూపాయలు ఆస్తుంది, లేకపోతే ఒక 20 లక్షల రూపాయలు ఆస్తుంది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలకు ఏమైపోయింది సుప్రియ? మొత్తం 0 అయిపోయింది. ఇప్పుడు విడిచిపెట్టాలవుద్దా? విడిచిపెట్టకూడదు. డబ్బు ఉంటే ఉన్నట్టు, డబ్బు లేకపోతే పోయినట్టు, ఆరోగ్యం ఉన్నట్టు ఆరోగ్యం లేకపోతే పోయినట్టు కాదనమాట అండి. ఎట్టి పరిస్థితుల్లో మరణం వచ్చేంత వరకు ఇద్దరి మధ్య విడాకులు అనే ప్రస్తావన తీసుకురాకూడదు. చాలా మంది తల్లిదండ్రులు కూడా ఏమంటారంటే, అమ్మా వీడు ఒకటే వేధిస్తున్నాడు నన్ను, తాగి తిడుతున్నాడు నన్ను, కొడుతున్నాడు నన్ను అంటే, వెంటనే ఈ మధ్య అమ్మాలు ఏం చేస్తున్నారంటే, రెడీగా ఉండని మేము వచ్చేస్తున్నాం ఆటో తీసుకొని అంటారండి. పోవచ్చండి? పోకూడదండి. అలాగని పెళ్లి చేసింది దేనికి? మీ అమ్మాయికి. నువ్వు కూడా మీ ఆయన ఎప్పుడు నేను కొట్టలేదా? ఎప్పుడు తిట్టలేదా? ఎప్పుడు హింసించలేదా? అప్పుడు మరి నువ్వు ఎందుకు పోలేదు మీ అమ్మాయి ఇంటికి? ఇప్పుడు వెంటనే చిట్టుకుమంటే చాలు అనమాట. వెంటనే ఈ అమ్మాయి ఎవరికి ఫోన్ చేస్తుంది? అమ్మకు ఫోన్ చేస్తుంది. అమ్మ ఏం చేస్తుంది? నువ్వు రెడీగా ఉండు, వాడు అంతా చూద్దాం, ఆటో తీసుకుని వస్తున్నాను, మన ఇంటికి మనం పోదాం అనేసి ఏదో ఇది చేస్తుంది అనమాట. సంసారం చేయించడానికి ఇచ్చావా నీ కూతురిని వాడికి, లేకపోతే మధ్యలోనే తెగొట్టడానికి ఇచ్చారండి? మొన్న ఈ మధ్యట ఒక అమ్మాయి అంట తల్లిగారి ఇంటికి పోయిందట.
అమ్మా నేను అసలు వాడితో సంసారం చేయనే అందటండి. ఎందుకమ్మంటే మా అత్త నన్ను వేధిస్తుంది, మా మామ వేధిస్తున్నాడు, మా ఆయన వేధిస్తున్నాడు, వాడొట్టి తిరుగుతాడు, తాగుతాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అమ్మమ్మ తట్టుకోలేకపోతున్నాడమ్మా, నన్ను మాత్రం వాళ్ళ ఇంటికి పంపించొద్దు, నాకు ఇడాకులకి అప్లై చేద్దాం, నేను ఇడాకులు తీసుకుంటా అందటండి ఆవిడ. వాళ్ళ అమ్మంతా ఆలోచన చేసేసి సరే 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 నేను చెప్పినట్టు చేద్దాం, ఇడాకులు వద్దు ఏమొద్దు కానీ నేను ఒక మాట చెప్తాను చేస్తావా అన్నట్టు. నా దగ్గర ఒక మందు ఉంది, ఆయుర్వేద మందు. ఈ మందు ఏం చేస్తా అంటే రోజు అన్నంలో కలిపి పెట్టు మీ ఆయనకి, మీ అత్తకి, మీ మామకి. 3 నెలల్లో చచ్చిపోతారు. 3 నెలల్లో చచ్చిపోతారు. అప్పుడు ఆస్తి మొత్తం నీదే అయింది, కేసు నీ మీదకి రాదు, మొత్తం సమస్య పోయింది అందటండి. ఓ ఇదేదో బాగుందే అనుకుందట. వాళ్ళమ్మ మందు ఇచ్చింది, డబ్బా పొడి ఇచ్చేసి, ఈ మందు పెట్టినప్పుడల్లా నువ్వేం చేయాలంటే ఒక్కరోజు కూడా మీ ఆయన తిట్టకూడదు, ఒక్కరోజు కూడా కురకురలాడుతూ ఉండకూడదు, మొహమాటంగా ఉండకూడదు, ఎంతప్పుడు సంతోషంగా సమాధానకరంగా హ్యాపీగా మీ అత్తతోటి, మీ మామతోటి, మీ భర్తతోటి ఉండాలి అని చెప్పిందట. అలాగైతే నీ మందు పని చేస్తుంది, లేకపోతే పని చేయదు అని చెప్పిందట. సరే సరే అనేసి సంతోషంగా డబ్బా తీసుకొని పోయింది. ఎవరిని చంపడానికి పోయింది? ఇప్పుడు 3 చంపడానికి పోయింది. రోజు పెడుతుందట. రోజు పెడుతుంటే వాళ్ళ ఆయన దగ్గర కూర్చొని భోజనం పెడుతూ సంతోషంగా ముచ్చట చెప్పుకుంటూ హ్యాపీగా ఉంటుంటే వాడు కూడా చిన్న చిన్నగా అలవాట్లు మానుకున్నాడంట. భార్యను ప్రేమించటం, భార్య అంటే శ్రద్ధ చూపటం, భార్య పట్ల ఆసక్తిగా కొనసాగుతున్నారు. 4 రోజులకే పూర్తిగా మార్పు వచ్చేసింది భార్య భర్తల మధ్య. 2 నెలలు అవుతుంది. అత్త కూడా కోడలను ప్రేమిస్తుంది, మామ కూడా మంచిగా ఉన్నారు, కుటుంబం అంతా సంతోషంగా హ్యాపీగా ఉంది కుటుంబం అంతా కూడా. 2 నెలలు గడిచింది. 2 నెలల్లో వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? రోజు రోజుకి ఈ మందు బాగా పనిచేస్తుంది, ఖచ్చితంగా 3 నెలలకి చచ్చిపోతానని చెప్పేసరికల్లా 2 నెలలు 2.5 నెలలు పోయేసరికల్లా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిందంట. అమ్మ దీనికి ఏమైనా ఇరుగుడు ఉన్నదే అనుకుంటా ఫోన్ చేసింది. ఎందుకమ్మా అంటే, అమ్మ మా ఆయన నాకు కావాలమ్మా, చాలా మంచివాడమ్మా ఆయన విడిచి నేను ఉండలేకపోతున్నాను, నువ్వేమో చచ్చిపోయే ముందు ఇచ్చావు, దానికి ఇరుగుడైనా ఉంటే చెప్పమ్మా. ఆవిడ అందట, అమ్మ దానివల్ల చచ్చిపోరు మనుషులు, దానివల్ల మనసులో శక్తి పెరుగుద్ది, బలం పెరుగుద్ది, ఆ బలం మందు ఇచ్చా నేను, చచ్చిపోయే మందు ఇవ్వలేదు, మీ భర్తలు సంతోషంగా మీరిద్దరు కలిసి ఉంటమే నాకు హ్యాపీ అని చెప్పిందట. బాగుందా అత్త చేసిన పని? బాగలేదండి. ఇప్పుడు చేసే అత్తలు ఎలా ఉన్నారు పెట్టండి. కుటుంబాన్ని చక్కబెట్టాలి. సమస్యలు వస్తాయండి, సమస్యలు రాని కుటుంబం ఏముంటుందండి? భర్తలైనా, అత్తలైనా, మామలైనా కుటుంబాన్ని చక్కబెట్టాలి. బైబిల్ గ్రంథంలో పెళ్లి చేసేటప్పుడు ఏమంటాడు తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి, వీళ్ళ తల్లిదండ్రులను పిలిచి, ఈ అమ్మాయిని మీ అబ్బాయికి భారీగా చేసుకోవడం మీరు ఇష్టపడతారా అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇష్టమే అంటారు. ఆ తర్వాత ఆయన ఏమంటాడు? జీవితాంతము వీళ్ళ మధ్యలోకి మీరు రాకూడదు, దేవుడు జతపరిచేవాడిని ఏ మనుషుడు. ఇప్పుడు సమాజం చేసేది అదే కదా, పెళ్ళై 3 రోజులకే విడాకులు ఇప్పేస్తారు. బాప్తిసం తీసుకున్న క్రైస్తవులు విడాకుల జోలికి పోకూడదు, విడాకుల జోలికి పోతే పెళ్లి చేసుకోకూడదు. లూకాసు వార్త 16వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 16:18. చదవమ్మా. తన భార్యను విడిచిపెట్టి మరి ఒకతను వివాహం చేసుకునే ప్రతివాడు వ్యభిచారం చేస్తున్నాడు అన్నాడండి. ఏం చేస్తున్నాడు అంటారా? తెలుసుకున్నా? భార్య అంటే కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు, తర్వాత 5 సంవత్సరాలకు విడాకులు ఇచ్చాడు. ఈ అమ్మాయి నచ్చలేదనేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే అది సంసారం అయితే అన్నాడా లేకపోతే వ్యభిచారం అన్నాడండి? వ్యభిచారం. భర్తను విడిచిపెట్టి కూడా పోతారు కొంతమంది. భర్తను విడిచిపెడతారు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, మీతో సంసారం చేయబుద్ధి కట్టలేదు, విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. బాప్తిసం తీసుకున్న క్రైస్తవుల మధ్య విడాకులు ప్రస్తావన రాకూడదు. ఏదో రకంగా సమాధానం పట్టడానికే ప్రయత్నం చేయాలి. ఇద్దరు కోల్పోతే 2 కుటుంబాలు కలిసి ప్రయత్నం చేయాలి, సంఘం అంతా కలిసి ప్రయత్నం చేయాలి తప్ప విడగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ విడాకులు తీసుకున్నారా ఏం చేసుకోకూడదు అంటండి? జీవితాంతం పెళ్లి చేసుకోకూడదు. ఎవరు చెప్పారా మాటని? 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. ప్రభువే ఆజ్ఞాపించిందేమనగా
భార్య భర్తను ఎడబాయకూడదు. భార్య భర్తను అస్సలు ఎడబాయకూడదు. తర్వాత అండి ఎడబాసిన ఎడల ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకునకుండా ఉన్నది. అదండి పరిస్థితి. భర్త భార్యను విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టిన ఎడల పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని చెప్తారండి. జీవితాంతం అలాగే ఉండాలట. పెళ్లి చేసుకున్నావా, భర్త బతికుండగా నువ్వు చేసేది వ్యభిచారం అన్నాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? జాకబ్ గారు భార్య వదిలిపెడతారు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, వచ్చి సంఘంలో కార్యక్రమాలు చేస్తుంటారు. భర్తను వదిలిపెడతారు, పెళ్లి చేసుకుంటారు, వచ్చి సంఘంలో ఇది చేస్తుంటారు అన్నమాట. బైబిల్ ఒప్పుకోదన్నమాట. మీరు చేస్తున్న వ్యభిచారం అన్నాడు. నేను ముగిస్తున్నాను. ఈరోజు ఉంటున్న పాఠం పేరు చెప్పండి. క్రైస్తవ కుటుంబం ఎలా ఏర్పడుద్ది? క్రీస్తు సంఘ సభ్యులు పెళ్లి చేసుకుంటేనే క్రైస్తవ కుటుంబం ఏర్పడుద్ది. అదే క్రైస్తవుల మధ్య జరిగే పెళ్లి. విశ్వాసులు పెళ్లి చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్య ఏం ఉండాలన్నమాట అండి? ప్రేమ కలిగి ఉండాలి, తర్వాత ఐక్యత ఉండాలి, తర్వాత నమ్మకం ఉండాలి, తర్వాత గౌరవం ఉండాలి, సమాధానం ఉండాలి. ఏం ఉండకూడదు అనమాట అండి? అనుమానం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, ద్వేషము అసహ్యం ఉండకూడదు, అక్రమ సంబంధాలు అస్సలు ఉండకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా విడాకులకు అవకాశం ఇవ్వకూడదు. పాలు నీళ్ళలాగా చిలకా గోరింగ్లాగా కలిసి ఉండాలి. పరలోకం ఎలా ఉందో భూలోకంలో కూడా మన కుటుంబం అంత ప్రశాంతమైన వాతావరణాన్ని చూపించాలంట సమాజానికి. అదండి పరిస్థితి. దేవునికి పరిశుద్ధమైన జీవితాన్ని సమర్పించాలి సజీవయాగంగా. అలాగే సంఘంలో దేవునికి మహిమకరంగా బ్రతకాలంట. సంఘంలో మహిమకరంగా బ్రతకాలి. అకుల పిసుకులు ఎలా బతికారు? వాళ్ళ స్వార్థంలో చూసుకున్నారా, లేకపోతే వాళ్ళు ఏ ఊరు పోయినా సరే పరిచర్య చేశారా? పరిచర్య చేశారు. దేవుని కోసం ఆత్మల్ని సంపాదించారు. కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా నమ్మకం ఉండాలి. నీ భార్య భర్తలిద్దరూ విశ్వాసులుగా సంఘానికి మాదిరిగా ఉండాలి, సమాజానికి మాదిరిగా ఉండాలి. మీ ఇతర పరిచర్య ద్వారా దేవుని కోసం కొన్ని ఆత్మను సంపాదించి అల్పులో పిసుకులాగా, పేతురు వాళ్ళ భార్యలాగా చాలా మంది బైబిల్లో స్త్రీ పురుషులు తమ కుటుంబంలోనే సంఘాలు ఏర్పాటు చేసి పెట్టారు. ఇంట్లో సంఘాలు ఏర్పాటు చేస్తారు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటన్నమాట? నీళ్ళు ఏ ఒక్కరు నశించుకోవడం నాకు. మరి దేవునికి ఇష్టం లేకపోతే నువ్వు కూడా పట్టించుకోకపోతే ఎలాగ మరి? కాబట్టి ఒక క్రైస్తవుడిగా నమ్మకంగా ఉండి భర్తకు లోబడి సంతోషంగా జీవిస్తూ సంఘానికి మాదిరిగా బ్రతుకుతూ దేవుని కోసం ఆత్మను సంపాదించి కుటుంబమే పరలోకంగా తయారు చేసుకొని చనిపోయిన మరుక్షణమే పరలోరాజ్యంలో సదాకాలం దేవునితో జీవించే భాగ్యాన్ని సంపాదించుకుందాం. అటు కృప దేవుడు మీకు మాకు అందరికీ దయచేయండి. అందరికీ ఉండాలి. బ్రేక్ తీసుకొని మనము